హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిద్రా చైన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్గా తెలుసుకున్నాము. సో సిద్రా చైన్ యాప్ ఎలా ఏంటి దాని యొక్క కథా కమామిషి ఏంటో తెలుసుకున్నాము. ఈరోజు సిద్రా చైన్లో ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అది ఏంటి అంటే January 15th 2025 అంటే ఈ సంవత్సరం రేపు కాకుండా ఎల్లుండి దాకా మనకి ఒక టైం అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే సిద్రా చైన్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఏదో ఒక ఎక్స్టర్నల్ వ్యాలెట్‌తో లింక్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక అప్డేట్ పెట్టడం జరిగింది. సో ఈరోజు మనము అసలు ఆ వ్యాలెట్‌ని ఎక్స్టర్నల్ వ్యాలెట్ లైక్ మెటామాస్క్‌తో మనం ఎట్లాగా లింకప్ చేయాలి, ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది నేను ప్రాక్టికల్‌గా మీకు లైవ్‌లో చేసి చూపిస్తాను. సో అది చూసి మీరు కూడా ఈ 2 డేస్ లోపు ఎక్స్టర్నల్ వ్యాలెట్‌ని లింక్ చేయండి. ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు ఎక్స్టర్నల్ వ్యాలెట్ లింకింగ్ రిక్వైర్డ్ అని అడుగుతున్నాడు కదా, January 15 లోపు చేయాలని చెప్పి వీళ్ళు రూల్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనము లింక్ వ్యాలెట్ మీద క్లిక్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్‌గా మీరు మెటామాస్క్ అనేది కంప్యూటర్‌లో అవ్వచ్చు, లేకపోతే కంప్యూటర్‌లో అయితే ఎక్స్టెన్షన్, మొబైల్‌లో అయితే వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి వ్యాలెట్ అనేది వస్తుంది. సో నేను ఆల్రెడీ సిద్రా చైన్ యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం ఇది ఎట్లా యాడ్ చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనము మెటామాస్క్‌లోకి వెళ్ళగానే ఇట్లా ఉంటుందన్నమాట. ఏది ఎథీరియం మెయిన్ నెట్ మీద ఉంటుంది. మెయిన్ నెట్ మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా ఎక్స్టెన్షన్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ దగ్గర మనం ఏం చేయాలంటే క్లిక్ చేసి చూడండి, కింద యాడ్ ఏ కస్టమ్ నెట్వర్క్ అని ఉంది. ఈ కస్టమ్ నెట్వర్క్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ నేమ్ సిద్రా చైన్, డిఫాల్ట్ యూఆర్ఎల్ దగ్గర యాడ్ ఆర్పీసీ యూఆర్ఎల్ అని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి నేను మీకు టెలిగ్రామ్‌లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తానన్నమాట. సో ఇక్కడ నెట్వర్క్ యూఆర్ఎల్ దగ్గర మనం కాపీ చేసి ఇక్కడికి వచ్చేసేసి ఈ యూఆర్ఎల్ దగ్గర మనము అది పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ మీరు సిద్రా చైన్ అని టైప్ చేయండి. యాడ్ యూఆర్ఎల్ యాడ్ అయిపోతుంది. చైన్ ఐడి ఏంటి? ఇక్కడ ఉంది చూడండి, 97453. దీని యొక్క చైన్ ఐడి నంబర్ 97453. సో ఆల్రెడీ నేను యాడ్ చేసేసాను కాబట్టి ఇక్కడ చూడండి, ద చైన్ ఐడి ఈస్ కరెంట్లీ యూజ్డ్ బై ద సిద్రా చైన్ అని చూపిస్తుంది. కానీ మీరు ఫస్ట్ టైం యాడ్ చేస్తారు కాబట్టి మీకు చూపించదు. నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను కాబట్టి నాకు చూపిస్తుంది అలాగా. నెక్స్ట్ వచ్చేసి సిద్రా కరెన్సీ సింబల్. కరెన్సీ సింబల్ ఏంటి? సిద్రా. సో ఇలా చేసేసి ఇక్కడ సేమ్ మళ్ళీ బ్లాక్ చైన్ యూఆర్ఎల్ దగ్గర ఏం చేస్తాము, సేమ్ ఇక్కడ ఈ కాపీ చేసి అక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం పేస్ట్ చేస్తాము. సేమ్ ఇక్కడ కాపీ చేసి అట్లా పేస్ట్ చేసేస్తాము. సో అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే నోడ్ దగ్గర లెడ్జర్ అని పెట్టండి. క్యాపిటల్స్ కాదు, ledger.sidrachain.com. సో యాడ్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే చైన్ అనేది యాడ్ అయిపోతుంది. సిద్రా చైన్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది సిద్రా చైన్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్‌గా మీరు సిద్రా చైన్ అయిపోయిన తర్వాత మెటామాస్క్ యాప్‌లోకి వెళ్ళాలి. యాప్‌లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి లింక్ ఆల్రెడీ ఇది 2 కూడా కంప్యూటర్‌లో ఉన్నాయి కాబట్టి ఎక్స్టెన్షన్‌లో. ఇప్పుడు ఏం చేయాలి? మీరు మొబైల్‌లో అయితే ఏం చేయాలంటే వెబ్ బ్రౌజర్ ఏది మనం మెటామాస్క్ వాలెట్ వెబ్ బ్రౌజర్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే లింక్ వాలెట్ మీద క్లిక్ చేస్తాను. రిజిస్టర్ ఎక్స్టర్నల్ వాలెట్ ఉంది. దీని మీద క్లిక్ చేసి ఐ అండర్‌స్టాండ్ ద సెక్యూరిటీ రిస్క్స్ మీద క్లిక్ చేస్తాను. అప్పుడు ఇది అడుగుతుంది ఫాంటమ్ వాలెట్ యూజ్ చేస్తారా? మెటామాస్క్ యూజ్ చేస్తారా అని. మెటామాస్క్ యూజ్ చేస్తా అని చెప్పి. సో ఆల్రెడీ ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ తీసేసుకుని చూడండి. ఎందుకంటే మనం చైన్ కనెక్ట్ చేసాం కదా, సిద్రా చైన్. ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేస్తే అది చూడండి, ఇదిగోండి కనెక్టింగ్. ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోయిందనమాట. సో ఈ విధంగా మనము సిద్రా చైన్‌ని మెటామాస్క్ ద్వారా ఎక్స్టర్నల్ వాలెట్‌ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు వాలెట్ కూడా నేను ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తాను. సో వాలెట్ చూపిస్తే మీకు ఇక్కడ మీరు చూడొచ్చు సిద్రా టోకెన్స్, రెఫరల్ టోకెన్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా ఎట్లా వాలెట్ కనెక్ట్ చేసుకోవాలనేది మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్‌లో పెట్టండి. దాన్ని బట్టి నేను మీకు ఇంకా అవసరమైతే మెటామాస్క్ వాలెట్ కూడా చాలా మందికి తెలీదు. ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు కనుక నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్స్‌లో తెలియజేయండి. డెఫినిట్‌గా మెటామాస్క్ వాలెట్ ఎట్లా క్రియేట్ చేయాలో కూడా నేను ఒక షార్ట్ వీడియో అనేది చేస్తాను.
సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది, నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎట్లాగా సిద్రా చైన్ని మెటామాస్క్తో కనెక్ట్ చేయాలి, ఎక్స్టర్నల్ వ్యాలెట్ని ఎట్లా లింక్ చేయాలనేది ఈ వీడియోలో చూసారు కదా. దీని గురించి మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే మీకు కామెంట్స్లో మీరు తెలియజేయండి. డెఫినెట్గా వాటన్నిటికి నేను రిప్లై ఇస్తాను. అండ్ నాకు తెలిసి మీకు డౌట్స్ ఇంకా ఉండవు, ఎందుకంటే నేను లైవ్లో మీకు క్లియర్గా చేసి చూపించాను కాబట్టి. నా నా చిన్న సజెషన్ ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా వీటి గురించి రీసెర్చ్ చేయండి. మీకున్న ఒపీనియన్స్ అన్నీ కూడా ఓపెన్గా కామెంట్లో పెట్టగలిగితేనే నాకు మీరేమనుకున్నారో తెలుస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.